ఏం పేరే? అజయ్ రెడ్డి యారా, ఏం నుంచి? జయశంకర్ భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు. సో ఎట్లుంది కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉంది, ఏమంటారు? ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామంటారు? ఎవరికి గెలిపిదారు? జూబ్లీస్ లో ప్రస్తుతం స్థానిక ప్రజలు బస్తీ వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళైనా ప్రస్తుతం నవీన్ యాదవ్ అన్న వారికి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. నవీన్ యాదవ్ అన్నకే ఓటు వేద్దామని అందరూ అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అసలు మొత్తం దివాలా ఇస్తుంది, జూబ్లీస్ అంతా రౌడీ రాజ్యం అవుతుంది అంటారు కదా. అది బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నవీన్ యాదవ్ గురించి ఎటువంటి ప్రత్యేకంగా ఆరోపణలు లేవు కాబట్టి ఉన్న ఆరోపణ ఇది ఒకటి తెర మీదకి తేవాలని చెప్పి రౌడీ అది అని చెప్తున్నారు తప్ప వీళ్ళ గురించి ఏమైనా మంచి పనులు చేసే వారి గురించే ఎక్కువ ఆరోపణలు చెప్తారు కాబట్టి బీఆర్ఎస్ కు ఎటువంటి మంచి చేసే పనులు లేవు కాబట్టి వాళ్ళు వీళ్ళ గురించి చెడుగా చెప్పడం జరుగుతుంది. అదో మస్తు అభివృద్ధి చేసాం, తెలంగాణ మొత్తాన్ని బంగారు తెలంగాణ చేసాం మేము బీఆర్ఎస్ లో 10 ఏళ్లలో. ఈసారి కూడా మాగంటి సునీత గారికి అవకాశం అని అంటారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కు 3 సార్లు అధికారం అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసిండు? జూబ్లీ హిల్స్ ఎక్కడెక్కడ బస్సులు అట్నే ఉన్నాయి, కబ్జాలు చేసిళ్ళు. షేక్పేట్ లో అయినా జూబ్లీ హిల్స్ లో అయినా చాలా కబ్జాలు చేసిళ్ళు, ఏం చేయలేదు. ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేయాలి జూబ్లీ హిల్స్ ప్రజలు. మరి అందరూ సపోర్ట్ చేస్తేనే నవీన్ అన్న గెలవడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని బాకీ కార్డులు కూడా వస్తుంది. అదంతా ఫేక్ కార్డు, వాళ్ళ బాకీ కార్డే మూలకు పడ్డది. ఇప్పుడు మా బాకీ కార్డు అదంతా అసత్య ప్రచారం. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, దళితులను సీఎం చేస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ కాళేశ్వరాన్ని కట్టింది, అది కూలిపోయింది. వాళ్ళదే పెద్ద బాకీ కార్డు ఉంది తప్ప కాంగ్రెస్ ఎటువంటి బాకీ కార్డు వచ్చిన 2 సంవత్సరాలలోనే 5-6 గ్యారెంటీలు చేసినాం. సన్న బియ్యం అయినా, ఇందిరా మిల్ అయినా. ఇప్పుడు విలేజ్లలో ఉన్న పేదవాళ్ళు ప్రతి వారికి ఇందిరా మిల్ ఇచ్చి మా వీళ్ళు 18 మా మండలంలో కనీసం ప్రతి ఊరికి 18 ఇల్లులు ఇచ్చినాం. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండమైన పాలన. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి గరీబులకే ఇచ్చినాం, గుడిసెలలో ఉండేటోళ్ళకే, దళితులకు, ఆదివాసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు, వెనుకబడిన అనగారిన వర్గాలకే ఇచ్చినాం. బీఆర్ఎస్ నాయకులు అని కాదు, బీఆర్ఎస్ నాయకులు ఉన్న కూడా పేదోని కూడా ఇచ్చేసినాం. మా ఇంటి పక్కన బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న పేదవాళ్ళకు కూడా ఇచ్చేసినాం. అదే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ బీజేపీ ఉండదు, పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఇచ్చేసినాం. ఏమంటారు అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తలేదు, అప్పుల కుప్ప అయిందని చెప్తారు, ఏంది అని అంటారు. అప్పుల కుప్ప వాళ్ళు చేసిన అప్పుల కుప్పనే మేము సరిదిద్దడానికి టైం పడుతుంది. వాళ్ళు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టలేకనే కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా కష్టపడుతున్న, మంత్రివర్గం అయినా, ఎమ్మెల్యేలైనా చాలా కష్టపడుతున్నారు. సెంట్రల్లో ఎటువంటి సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ నుంచి రూపాయి పైసా మనకు సహాయపడడం లేదు. అది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఆదాని అంబానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆదాని అంబానీ చేతిలో ఉంది. బీహార్లోన 1000 ఎకరాలు రూపాయికి ఎకరం ఇచ్చిండు ఆదానికి. కానీ మోదీ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్కు రూపాయి ఆర్థిక సాయం లేదు. తెలంగాణలో మొన్న వర్షాలకు తుఫాన్ బాధితులకు కూడా రూపాయి సాయం చేయలేదు. ఆ పంట నష్టం కూడా ఏ విధంగానే డ్రాప్ కూడా తీసుకోలేదు. ఆ రైల్వే ఛత్తీస్గఢ్ లో ఉన్న రైల్వే యాక్సిడెంట్ జరిగింది. ఆ రైల్వే మంత్రి రీల్ మినిస్టర్ తప్ప రైల్వే మినిస్టర్ కాదు. 80% అయినా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఖచ్చితంగా మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ అన్నని గెలిపిస్తున్నారు. ఇది గెలుపు పక్కా అవుతుంది.